ఈరోజు చెప్పబోయే కథ మంచి మనస్సు మూడవ భాగం. లలితది వరంగల్ దగ్గర ఉన్న పల్లెటూరు లింగాపురం. అది పల్లెటూరు కావటంతో అందరూ చాలా సరదాగా కలివిడిగా ఒకే ఇంట్లో మనుషుల్లా కలిసిపోతూ ఉండేవారు. వాణి, లలిత ఇద్దరు ఆ ఊర్లో పుట్టి పెరిగేవాళ్ళు. అందరినీ పిన్ని, అత్త, బాబాయ్ అని వరుసలు కలుపుతూ ఆప్యాయంగా పిలుచుకునేవారే. వాణి, లలిత మంచి స్నేహితులు. కష్టాల్లోనూ సుఖాల్లోనూ ఎప్పుడూ ఒకరికొకరు తోడుగా ఉండేవారు. ఇద్దరూ అక్కడున్న గవర్నమెంట్ స్కూల్లో చదువుకుని మొదలుపెట్టారు. పోటీ పడుతూ మరీ చదువుకున్నారు. కానీ లలిత డిగ్రీలో ఆపేసింది. వాణి మాత్రం పీజీ పట్టుదలతో చదువుకొని మంచి ఉద్యోగం సంపాదించింది. లలిత వాళ్ళ అమ్మ లక్ష్మి, నాన్న నారాయణ. వాళ్ళు పొలం పనులు చేసుకుంటూ ఉంటారు. చెప్పుకోవడానికి పెద్దగా ఆస్తులు లేకపోయినా ఊర్లో మంచి పేరు, మర్యాద రెండూ ఉన్నాయి. లలిత ఒక్కరిది కూతురు. లలిత పెళ్లి కోసం కొంత భూమిని అమ్మేసి ఏదో వాళ్ళకి ఉన్నంతలో బ్రతుకుతున్నారు. ఉండటానికి ఇల్లు, చేసుకోవడానికి పని రెండూ ఉన్నాయి. చిన్న కుటుంబం, చింతలు లేని కుటుంబం. లలితకు ట్రైన్ చాలా నెమ్మదిగా వెళ్తున్నట్టు అనిపిస్తుంది. అబ్బా, ఏంటిది ట్రైన్ ఇంత నెమ్మదిగా వెళ్తుంది అని అనుకుంటూ చిరాకు పడుతుంది లలిత. ట్రైన్ చాలా లేటుగా వెళ్తుందని లలిత చిరాకు పడుతూ ఉంది. రాత్రి అయింది. తాను తెచ్చుకున్న టిఫిన్ తినేసి పడుకోవడానికి సిద్ధపడింది. కానీ తన ఉన్న కంపార్ట్మెంట్లో పెద్దగా జనాలు లేకపోవడంతో ప్రశాంతంగా ఉంది. ఇలా పడుకున్న వెంటనే అలా నిద్ర పట్టేసింది. అర్ధరాత్రి అయింది. లలిత చాలా గాఢ నిద్రలో ఉంది. తనకి ఎవరో ఏడుస్తున్న మునుగు వినిపించింది. లలితక నెమ్మదిగా మెలకువ వచ్చి ఆ ఏడుపు అలా పెరుగుతూ ఉంది. లలిత భయపడుతూనే కనురెప్పలని బలవంతంగా తెరిచింది. ఒక్కసారిగా లలితకు గుండె జల్లుమంది. చీకట్లో ఎవరో తెలియటం లేదు. ముఖం కూడా సమంగా కనిపించడం లేదు. తనకు చిన్న ధైర్యం అంతా కూడగట్టుకున్న నెమ్మదిగా లేచి ఎవరది అంటూ గట్టిగా అడిగింది. ఎవరూ సమాధానం చెప్పలేదు. ఆ ఏడుపు ఇంకా గట్టిగా వినిపిస్తుంది. లలిత లైట్ దగ్గర గబుక్కున వెళ్ళి లైట్ వేసింది. అక్కడ ఎవరు ఏడుస్తున్నారో చూసి ఆశ్చర్యపోయి ఓ 8 ఏళ్ల పాప అమ్మ అమ్మ అంటూ ఏడుస్తూ ఉంది. అది చూసిన లలిత కంగారు పడుతూ, ఎవరు పాప నువ్వు? ఇక్కడికి ఎలా వచ్చావు? అమ్మ నాన్న ఏరి అని అడిగింది. దానికి ఆ పాప ఏం సమాధానం చెప్పకుండా ఏడుస్తూనే ఉంది. లలితకి ఏం చెయ్యాలో పాలుపోవటం లేదు. చుట్టూ చూసింది. అక్కడ ఎవరూ కనిపించలేదు. లలిత పాపని ఒళ్ళోకి తీసుకొని, ఏమ్మా ఆకలిగా ఉందా అని అడిగింది. దానికి పాప ఏడుస్తూ తల ఊపింది. తన దగ్గర ఉన్న బిస్కెట్ ఫ్రూట్స్ తీసి ఆ పాపకి ఏం తింటుందో అడిగి తనకి తినిపించింది. తన ఒళ్ళో పడుకోమని చెప్పి జోకుడుతూ ఆ పాపను నిద్రపుచ్చింది. తాను అలా నిద్రలోకి జారుకుంది. ఉదయం అయ్యింది. రాత్రి సమంగా చూడలేదు కానీ ఆ పాప 2 చిట్టి పిలకలు వేసుకొని అందంగా ఉంది. ఆ పాపని చూసి అలా 1 నిమిషం ఉండిపోయింది. పాప భలే అందంగా ఉంది. ఇలాంటి పాపని వదిలి వెళ్ళటానికి వాళ్లకు మనసెలా వచ్చింది అని అనుకుంటూ ఆ పాపతో హాయ్ అమ్మ, గుడ్ మార్నింగ్ అని విష్ చేసింది. పాప భయపడుతూ చుట్టూ చూస్తూ ఉంది. లలిత వెంటనే నా పేరు లలిత, మరి నీ పేరేంటి అని అడిగింది. ఆ పాప నెమ్మదిగా నా పేరు నందిని అని చెప్పింది. దానికి లలిత నీ పేరు చాలా బాగుంది అని అంటుంది. మీ అమ్మ నాన్న ఎక్కడున్నారు? నువ్వు ఏ ట్రైన్లోకి ఎలా వచ్చావు? మీరు ఊరి పేరు ఏంటి? మీ వాళ్ళు ఎక్కడ ఉన్నారు అని అడిగింది. ఆ ప్రశ్నలన్నీ విని నందిని మళ్ళీ ఏడుపు మొదలుపెట్టింది. లలిత కంగారు పడుతూ, ఏడువకు నందిని, నువ్విలా ఏడిస్తే నాకు ఎలా అర్థమవుతుంది? మీ అమ్మా నాన్న దగ్గరికి నేను నిన్ను ఎలా తీసుకొని వెళ్ళగలుగుతాను? నువ్వు నాకు ఏదో ఒకటి చెప్పాలి కదా తల్లి అని ప్రేమగా అంటుంది. నందిని తన కళ్ళు తుడుచుకొని మా అమ్మ పేరు సత్య అని చెబుతుంది. లలిత మరి ఈ ట్రైన్లోకి నువ్వు ఎలా వచ్చావు? అమ్మ ఎక్కడికి వెళ్ళింది అని ఆరా తీస్తూ మరి ఏమో మరి అమ్మ నేను కలిసి పడుకున్నా. నాకు మెలకువ వచ్చి లేచి చూశాను. నా పక్కన అమ్మ కనిపించలేదు. అమ్మ అని అలా వెతుక్కుంటూ వస్తూ ఉన్నాను. ఎక్కడా అమ్మ నాకు కనిపించలేదు అని జవాబు చెప్పింది నందిని. ఇదంతా విన్న లలితకు ఎప్పుడు ఏం చేయాలో అర్థం కాలేదు. ఈ పాపని ఎక్కడ విడిచిపెట్టాలి? ఎవరికి అప్పక చెప్పాలి?
పోలీస్ స్టేషన్కి తీసుకొని వెళ్ళాలా ఏంటి అని అయోమయంలో పడిపోయింది. అలా ఆలోచిస్తూ ఉన్న లలితకు పిలుస్తూ, అమ్మ, నాకు ఆకలి వేస్తుంది, తినడానికి ఏమైనా పెడతారా అని అడిగింది నందిని. అయ్యో తల్లి, ఆకలి వేస్తుందా అని తన బ్యాగులో నుంచి బిస్కెట్ తీసి నందినికి ఇస్తుంది. నందినికి ఆ బిస్కెట్స్ తీసుకొని గబగబా తింటుంది. లలితకు నందిని చూసి జాలి వేసింది. పాపం చిన్నపిల్ల, పోలీస్ స్టేషన్కి తీసుకొని వెళ్తే వాళ్ళు కంప్లైంట్ తీసుకొని తనని అనాథాశ్రమంలో పడేస్తారు. అక్కడ పాప ఎలా ఉంటుందో ఏంటో. నేనే తన దగ్గర నుంచి ఎలాగో ఒకలాగా నెమ్మదిగా మిగతా విషయాలను కూడా కనుక్కొని వాళ్ళ అమ్మా నాన్నని వెతికి వాళ్ళ దగ్గరికి పంపిస్తాను. అరుణ్ ఒక్కడికి ఆడుకోవడానికి ఎలాగో బోర్ కొడుతుంది అంటున్నాడు. నాకు ఆడపిల్ల లేని లోటు తీరుతున్నట్టు ఉంటుంది అని మనసులో అనుకుంటుంది. నందిని, మరి మా ఇంటికి వస్తావా? నిన్ను మా ఇంటికి తీసుకొని వెళ్తాను అని అడుగుతుంది లలిత. నందిని ఆలోచిస్తూ, నాకు మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలని ఉంది, నాకు అమ్మ కావాలి అని నీళ్లు నిండిన కళ్ళతో అంటుంది. లలిత తన సర్ది చెబుతూ, అలా కాదు తల్లి, మరి నువ్వేమో మీ అమ్మ దగ్గర నుంచి తప్పిపోయావు. నాకు మీ అమ్మ వివరాలేమీ తెలియదు. మరి మీ అమ్మ దగ్గరికి నేను ఎలా తీసుకొని వెళ్తాను? మీ ఇంటి అడ్రస్ నీకు తెలిస్తే చెప్పు, అక్కడికి వెళ్దామని అంటుంది. నందిని అయోమయంగా ముఖం పెట్టి నాకు తెలియదని చెబుతుంది. అయితే నువ్వు ముందు మా ఇంటికి రా, ఇద్దరం కలిసి మీ అమ్మని వెతుకుదాం అని నచ్చి చెప్తుంది. నందిని సరే అంటూ తల ఊపింది. 1 గంట ప్రయాణం తర్వాత నందిని లలిత కలిసి వాళ్ళు వాళ్ళ ఇల్లు చేరుకున్నారు. లలిత వాళ్ళు అమ్మ నాన్నను చూడగానే ఆనందంతో వెళ్ళి గట్టిగా హత్తుకొని ఏడ్చేసింది. లలిత వాళ్ళ అమ్మ నాన్నలు కళ్ళల్లో కూడా నీళ్లు తిరిగాయి. ఒక 5 నిమిషాలు పోయిన తర్వాత ఎవరికి వారు సర్దుకున్నారు. లలిత వైపు చూసిన లక్ష్మి, ఏంటమ్మా ఇలా చిక్కిపోయా, అన్నం సమంగా తినటం లేదా, చూడు ఎలా ఉన్నావు అని ప్రేమగా కుసురుతుంది. నందిని వైపు చూసి, ఈ పాప ఎవరు తల్లి అని అడిగింది. లలిత అప్పుడు ట్రైన్లో జరిగిందంతా చెప్పి బాధపడింది. సరే సరే, చాలా దూరం ప్రయాణం చేసి వచ్చారు, వెళ్ళండి, వెళ్ళి తొందరగా స్నానాలు అవి చేసి రెడీ ఏమైనా తిందురు కానీ రండి అని చెప్పింది వాళ్ళ అమ్మ లక్ష్మి. స్నానానికి వెళ్తూ ఉన్న లలిత సడన్గా, అవును, ఇప్పుడు నందినికి స్నానం చేసి ఏ బట్టలు వేసుకుంటుంది? తనకి నేను ఏ బట్టలు కొనలేదు కదా అని బాధపడుతుంది. అలా పైకి చూడగా అరుణ్ బట్టలు గుర్తుకొస్తాయి. బీరువాను నుంచి అరుణ్ పాత బట్టలు తీసి నందినికి వైపు చూస్తూ, శారీ తల్లి, నీకు బట్టలు కొనటం మర్చిపోయాను, ఇవి నా కొడుకు అరుణ్ బట్టలు, నువ్వు వేసుకుంటావా అని అడుగుతుంది. అలాగే అని తల ఊపింది నందిని. నందిని చాలా మంచిది అని తనకి ముద్దు పెడుతూ, నేను నీకు కొత్త బట్టలు కొంటానులే అని నందిని స్నానం చేయించి చక్కగా జడ వేసి అందంగా తయారు చేస్తుంది. తాను కూడా తయారీ, భోజనానికి మేము రెడీ అంటూ అల్లరి చేస్తూ రూమ్లో నుంచి బయటికి వచ్చారు ఇద్దరు. మరి నెక్స్ట్ పార్ట్లో ఏం జరుగుతుంది? తన పుట్టింటి నుంచి వాణి వాళ్ళ పెళ్ళికి వెళ్తుందా? అక్కడ ఇంకెంత సంబరాలు జరుగుతాయనేది నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. మీకు ఈ కథ కనుక ఇంట్రెస్టింగ్గా అనిపిస్తే మరిన్ని కొత్త కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి ఒక చిన్న లైక్ చేసుకొని కామెంట్ చేసి షేర్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.